యుగాలలో మరుగైపోయినటువంటి మీ మహాజ్ఞానాన్ని మీ పిల్లలకు వివరించడానికి పూనుకుంటున్నాను. ఇప్పటి వరకు క్రైస్తవ ప్రపంచానికి ప్రపంచవ్యాప్తంగా అర్థం కాని మీ మహాజ్ఞానాన్ని నేర్పించడానికి సిద్ధపడుతున్నాను. దయగలిగిన మా దేవా, జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనస్సును కూడి వచ్చినటువంటి మీ పిల్లలందరికీ పుట్టించండి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించుచుండగా మీరు అనుగ్రహించే సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకానికి 5 మెట్లు అని ప్రకటన మొదలు పెట్టగానే నేడున్న క్రైస్తవ సమాజంలో చిన్నపాటి అలజడి చెలరేగిందని మీ అందరికీ తెలుసు. విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే, ఎందరో క్రైస్తవ బోధకులు అని చెప్పుకుంటున్నవారు, ఎందరో క్రైస్తవ పండితులని చెప్పుకుంటున్నవారు ఈ సభల టైటిల్ చూసి సంఘాలలో నవ్వుకున్నారని, తమకేదో అర్థమైపోయినట్టుగా సంఘాలలో మాట్లాడుకున్నారని, విశ్వాసుల దగ్గర వెకిలి చేష్టలు చేశారని విని నేను చాలా నవ్వుకున్నానండి. పరలోకానికి 5 మెట్లు అనగానే ఇవేవో మనం ఎక్కి వెళ్ళిపోయే మెట్లు అని మీరు అనుకుంటే పొరపాటు. మెట్టు అనగానే మనల్ని పరలోకానికి దగ్గర చేసేది అని మీకు అర్థం కావాలి. మెట్టు అనగానే మనల్ని పరలోకానికి దగ్గర చేసేది. మరి పరలోకం నుండి వచ్చినవాడు, పరలోకానికి తిరిగి వెళ్ళినవాడు, మొదటి మనుష్య కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే మార్గాన్ని. ఎక్కడికి మార్గాన్ని ప్రభువా నువ్వు? ఏ పరలోకానికైతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి నేను ఈ భూమి మీదకి వచ్చానో ఆ పరలోకానికి నేనే మీకు మార్గాన్ని, నేనే మీకు మార్గాన్ని అని చెప్పాడు. సాధించిన వాడే తన తర్వాత ఉన్నవాడిని ఎలా సాధించాలో తర్ఫీదునివ్వగలడు. ఒక లెక్కల మాస్టారు బాగా లెక్కలు నేర్చుకున్నాడు కాబట్టి ఆ లెక్కలు నేర్చుకోవటానికి తన దగ్గరకు వచ్చే పిల్లలకు ట్యూషన్ చెప్పగలడు. అసలు లెక్కలే రానివాడు తన దగ్గరకు వచ్చే పిల్లలకు ట్యూషన్ ఏం చెబుతాడు? ఆలోచించండి. మొదట సాధించిన వాడే ఎలా సాధించాలో తన దగ్గరకు వచ్చిన వారికి చెప్పగలడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఎలా వెళ్ళాలో సాధించారు. మనలా ఈ భూమి మీద మనలాంటి శరీరంతో వచ్చిన మహానుభావుడు మామూలుగా అందరిలా వచ్చినవాడు అని ఈరోజు సమాజం అనుకోలేదు కాబట్టి ఆయన ఏంటండి, దేవుడు పరలోకం నుండి వచ్చాడు, తిరిగి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆయన దేవుడు కదండి అని చిన్నగా ఆలోచించారండి యేసుక్రీస్తు కోసం. ఏమండి, దేవుడైనా దేవుడుగా ఈ భూమి మీదకి రాలేదండి. ఎలా వచ్చాడో తెలుసా? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని మనలాంటి ఆకారంతో ఈ భూమి మీద కదిలిన మహానుభావుడే యేసుక్రీస్తు, మనుష్య కుమారుడు. ఆయన దేవుడుగా పరలోకానికి వెళ్ళిపోలేదు, మనిషిగా కష్టపడి సాధించి పరలోకంలో అడుగుపెట్టాడు. అది మనం అనుకున్నంత ఈజీ కాదు. చాలా కష్టపడ్డాడు. అందుకే భక్తుడైన పేతురు ఒక మంచి మాట చెప్పాడు. జాగ్రత్తగా చూడండి, మీ బైబిల్ ఓపెన్ చేసి జాగ్రత్తగా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21. జాగ్రత్తగా మీరు ఈ సమయంలో ఆలోచన చేయాలి. క్రీస్తు కూడా
మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పరలోకానికి వెళ్ళాడు. 100 సార్లు చదవండి ఈ మాట మీకు అర్థం కాకపోతే. 1000 సార్లు చదవండి ఈ మాట మీకు అర్థం కాకపోతే. రాత్రంతా నిద్ర మానుకొని ఇంటి దగ్గర బైబిల్ కళ్ళ ముందు పెట్టుకుని 1,00,000 సార్లు చదవండి ఈ మాట మీకు అర్థం కాకపోతే. ఈ మాట మీకు అర్థం కాకపోతే మీకు ఏది అర్థం కాదు. మీకు ఏది అర్థం కాదు. ఏమంటున్నాడో తెలుసా? మరొకసారి చదువుదాం. అదే మాట మరొకసారి చదువుదాం. మనసు పెట్టి చదువుదాం. చదువుకుంటూ వెళ్ళిపోకండి. ఆగి ఆలోచించి పరిశీలన చేస్తూ చదవండి. మళ్ళీ చదవండి. క్రీస్తు కూడా మీకోసం, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల కోసం, తనను నమ్మిన వారి కోసం, ఆ పరలోకం కోసం, తన దగ్గరకు వచ్చిన వారి కోసం బాధ అనుభవించి ఈ భూమి మీద మీరు తన అడుగు జాడల యందు, అంటే మొదట ఆయన నడిచాడు, ఆయన నడిచి వెళ్ళిన దారిలోనే నిన్ను నడుచుకోమంటున్నాడు. అర్థమవుతుందా? తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళాడు పరలోకానికి అని పేతురు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ఎలా అయితే నడుచుకున్నాడో అలా నడుచుకుంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. అలా నడుచుకుంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. అంటే యేసుక్రీస్తు ఏ మెట్లయితే ఎక్కుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడో అదే మెట్ల మీద అడుగు పెడితేనే నువ్వు కూడా పరలోకానికి వెళ్ళగలవు తప్ప ఆ మెట్లు ఎక్కకపోతే నువ్వు పరలోకంలో అడుగు పెట్టనే లేవు. యేసు అడుగు జాడలలో నువ్వు అడుగులు వేయాలి. యేసు అడుగులలో నువ్వు అడుగులు వేయాలి. అలా ఆయన అడుగులలో అడుగులు వేస్తూ ఆయన నీకు చూపించిన మాదిరి ప్రకారంగా నువ్వు పరలోకానికి వెళ్ళాలి. అందుకే అన్నాడు నేనే మార్గము అని. మార్గం అనగానే ఎవరికి అర్థం కాలేదండి. మార్గం అనగానే ఎవరికి అర్థం కాలేదు. ఆయన నేను మార్గాన్ని అన్నాడంటే మిమ్మల్ని ఖాళీగా కూర్చోమని కాదు, ఆ మార్గంలో నడవమని. ఎలా నడవాలో మార్గాన్ని చూపించిన వాడు నా అడుగుజాడలలో నాతో పాటు నడుచుకుంటూ రండి అని చెప్పాడు క్రైస్తవ్యానికి. అంటే నన్ను పోలి నడవండి. ఇది బాగా అర్థమైన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను. నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను. మీరు కూడా ఎవరిని పోలి నడవాలి? క్రీస్తును పోలి నడవాలి. అందుకే మీకు మాదిరి ఉంచిపోయాడు. ఇదే మార్గం, ఇదిగో నాతో పాటు రండి, నా అడుగులో అడుగు వేసుకుంటూ రండి, అప్పుడే మీరు పరలోకానికి వెళతారు. నా అడుగులో మీరు అడుగు వేసుకుంటూ రాలేకపోతే మీరు పరలోకానికే వెళ్ళరు అని చెప్పాడు ప్రియమైన దేవుని వారలారా. ఇంతకీ ఆయన ఎలా పరలోకానికి వెళ్ళాడు? ఏ అడుగులు వేసుకుంటూ పరలోకానికి వెళ్ళాడు? ఇది పేతురు చెప్పలేదు. మరి ఈ సంగతిని పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఆయన ఎలా అడుగులు వేసుకుంటూ పరలోకానికి వెళ్ళాడో పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ప్రతి మాట మీరు రాసుకోవాలి, ప్రతి మాట మీరు నోట్ చేసుకోవాలి, ప్రతి మాట మీ హృదయంలో నాటుకుపోవాలి. ఎక్కడ ఇలాంటి సభలు జరగవు. మళ్ళీ చెబుతున్నాను, మీ బ్రతుకు కాలంలో ఎక్కడ ఇలాంటి సభలను చూడరు. ఇదే మీకు మొదలు కావాలి, ఇదే మీకు చివర కావాలి, ఇదే మిమ్మల్ని పరలోకానికి నడిపించడానికి నాంది కావాలి. మీ బ్రతుకులు మార్చుకోవటానికి దేవుడు మీకు ఇచ్చిన అవకాశం అని మీరు గ్రహించాలి. కాబట్టి ప్రతి మాట జాగ్రత్తగా చూడండి, ప్రతి మాటను జాగ్రత్తగా ఆలోచించండి, ప్రతిదీ నోట్ చేసుకోండి, లేదా మీరే నష్టపోతారు. మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూడగలిగితే పౌలు ద్వారా యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడో పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన ఒక ప్రాముఖ్యమైన సత్యం, ఒక ప్రాముఖ్యమైన సందర్భం. మీరు చదువుకున్న లేఖన భాగంలోని మాట హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు శరీరధారి అయ్యున్న దినాలంటే అర్థం ఏంటి? మరియ గర్భంలో నుంచి బయటకు వచ్చాక
మరియ గర్భంలో నుంచి బయటకు వచ్చాక శరీరధారిగా ఆయనకు దినాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడు శరీరధారిగా ఆయన దినాలు ముగిసిపోయాయి? శిలువ మీద మరణించి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాక ఆయన దినాలు ముగిసిపోయాయి శరీరధారిగా. ఇప్పుడు శరీరధారిగా ఉన్న దినాలలో అంటే భూమి మీద యేసుక్రీస్తు మనలా శరీరాన్ని ధరించుకొని బ్రతికిన దినాలలో మొట్టమొదటి మెట్టు మహా రోదన. ఏమండి, ఇప్పటి వరకు మీ సంఘాలలో ఎవరు చెప్పరండి ఈ మాటలు. మీకు ఎప్పుడు ఈ పదాలు పరిచయం లేవని కూడా నాకు తెలుసు. జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే శరీరధారి అయిన దినములలో మహారోదన అన్నాడు. చూడండి, మహారోదన అని చివరి మాట చదవండి. ఇప్పుడు చివరి మాట, ఆయన భయభక్తులు తర్వాత కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంగీకరింపబడటం అంటే అర్థం ఏంటి తెలుసా? అంగీకరింపబడటం అంటే ఏమండి, దేవుని చేత ప్రమోట్ చేయబడ్డాడు. దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఎప్పుడు యేసుక్రీస్తుకు దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు? ఊరకే యేసుక్రీస్తును పరలోకానికి దేవుడు రానివ్వలేదు. మనల్ని ఎలాగైతే ఈ భూమి మీదకు పంపించాడో అలాగే యేసుక్రీస్తును కూడా దేవుడు ఈ లోకానికి పంపించాడు. మనం ఎలా పరలోకానికి వెళ్ళాలో మనకి చూపించటానికి యేసుక్రీస్తు చేసి చూపాడు. మొట్టమొదటి మెట్టు మహారోదన. మహారోదన అనుభవించాడు కాబట్టే పరలోకానికి అంగీకరింపబడ్డాడు. ఒకవేళ మహారోదన అనేది యేసు జీవితంలో లేకపోతే పరలోకానికి యేసుక్రీస్తు అంగీకరింపబడడు. యేసుక్రీస్తు పరలోకానికి అంగీకరింపబడడు. ఎప్పుడు? మొదటి మెట్టు ఎక్కకపోతే. ఏంటా మొదటి మెట్టు? శరీరధారిగా ఉన్న దినాలలో యేసుక్రీస్తు ఎక్కిన మొదటి మెట్టు ఏంటో తెలుసా? మహారోదన. మహారోదన అంటే ఏంటి? మహారోదన అంటే ఏంటి? ఏమండి, మహారోదన అంటే ఏంటో కొన్ని విషయాలు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద మనుషులుగా మనకంటూ కొన్ని బంధాలున్నాయి. మనకంటూ మనుషులుగా కొన్ని అనుబంధాలున్నాయి. ఏంటా అనుబంధాలు? తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, బంధువులు, స్నేహితులు, ఇలా మనకంటూ మన శరీరాలతో ఉన్న మనకంటూ కొన్ని బంధాలు మనం కలిగి ఉన్నాం. ఈ బంధాలు కలిగి ఉన్నప్పుడు మన వారు ఎవరైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, అంటే మనం బాగా ప్రేమించిన వారు కానీ, మన భార్య కానీ, భర్త కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, పిల్లలు కానీ, సోదరులు కానీ ఎవరైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, అంటే చనిపోతే మనం చేసేదే మహారోదన. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తరువాత హేరోదు రాజు ఆ బెత్లెహేము సకల ప్రాంతాలలో ఉన్న పిల్లలందరినీ చంపించేశాడు. చంపించేస్తే ఏం జరిగిందో తెలుసా? రామాలో అంగలార్పు వినబడింది. మహారోదన ధ్వని కలిగింది. ఎందుకు? వేల మంది తమ గర్భాల గుండా పుట్టిన పిల్లలు చచ్చిపోతే స్త్రీలు తట్టుకోలేక ఏడవటం ప్రారంభించారు. మహారోదన. ఏమండి, సాధారణంగా భర్త చచ్చిపోయినప్పుడు భార్య పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. పెద్దగా ఏడుస్తుంది, మహారోదన చేస్తుంది. మహారోదన చేస్తుంది. నా దేవుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు బాబోయ్ అంటది. ఎందుకు? తట్టుకోలేక. మహారోదన. మహారోదన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు ఎంతమంది మహారోదన చేశారో మీరు అందరూ టీవీలో చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఢిల్లీలో జరిగినటువంటి గ్యాంగ్ రేపు, నిర్భయ అనే ఒక అమ్మాయి చనిపోయినందుకు ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఆమె బాధను గుర్తు చేసుకుంటూ ఎందరో మహారోదన చేస్తున్నారు ఎప్పటికీ. ప్రియులారా, ఇలా ప్రపంచంలో చచ్చిపోయిన వాళ్ళ గురించి మహారోదన జరుగుతుందని మీ అందరికీ తెలుసు. మీరు కూడా మీ జీవితాలలో మీ వాళ్ళు చచ్చిపోయినప్పుడు రోదించిన వారు,
నేను రోధించలేదండి ఎప్పుడు అనేవాడు ఎవడు ఈ వేదిక దగ్గర కానీ ఈ గ్రౌండ్లో కానీ ఒక్కడు కూడా ఉండడు. కారణం ఏంటో తెలుసా? మీరందరూ ఏదో ఒక సందర్భంలో మీ వాళ్లను కోల్పోయినప్పుడు రోధించిన వారు, ఇదిగో రోధించడానికి సిద్ధంగా ఉన్నవారు. ఎందుకో తెలుసండి, మన బంధాన్ని మనం కోల్పోతున్నప్పుడు మనసంతా బాధ అనిపిస్తుంది కదా. ఇక వారు మనకి తిరిగి రారని, తిరిగి ఇక మనకు లేరని, ఇక ఎప్పటికీ మనల్ని చేరుకోరని, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం కన్నీరు కారుస్తూ భయంకరమైన రోదన ధ్వని చేయటం మనుషులందరికీ అలవాటు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఒక సందర్భాన్ని మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మనుషులు చేసే రోదన ఎలా ఉంటుందో బైబిల్లో నుంచి ఒక సందర్భాన్ని చూద్దాం. ఆదికాండం 50వ అధ్యాయము 3వ వచనం. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు యాకోబు గారు చచ్చిపోయినప్పుడు 40 దినములు సంపూర్ణం చేశారు. 50 అధ్యాయం 1వ వచనం చూడండి. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకును. 4వ వచనం. అతని గూర్చిన అంగలార్పు దినములు అన్నాడు. 3వ వచనం జాగ్రత్తగా చదవండి. అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. 70 దినాలంటే ఎంతో తెలుసండి? సుమారుగా 2 నెలల 10 రోజులు. 2 నెలల 10 రోజుల పాటు ఐగుప్తీయులు యాకోబు కోసం ఏడుస్తూనే ఉన్నారట. రాజశేఖర రెడ్డి గారి కోసం 10 రోజులు ఏడ్చారు, మర్చిపోయారండి అందరూ. కానీ యాకోబు కోసం ఎన్ని రోజులు ఏడ్చారట? 70 రోజుల రోదన జరిగింది, మహారోదన. తర్వాత మరొక మాట చూడండి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 26. ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. ఎప్పుడు? ఊరియా చచ్చిపోయాడన్న సంగతి ఊరియా భార్యకు తెలిసినప్పుడు తన భర్త కోసం రోదన చేసింది, మహారోదన చేసింది. ప్రియులారా, ఇప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది ఏంటి? ఏమర్థమైంది మీ అందరికీ? సమాజంలో మన బంధువులు కానీ, మనతో బంధాన్ని కలిగి ఉన్న మన రక్త సంబంధికులు కానీ ఎవరైనా చచ్చిపోయినప్పుడు మనం మహారోదన చేస్తాం. ఇది అవునా కాదా మీరు చెప్పాలి. నిజమా కాదా? లేదండి మా వాళ్ళు చచ్చినా నేను ఏడవనండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నా భర్త చచ్చిపోయినా నేను అసలు పట్టించుకోనండి, హ్యాపీగా టీ తాగుతూ శవం పక్కన కూర్చుంటానండి. నా భార్య చచ్చిపోయినా నేను అసలు పట్టించుకోనండి అని అనేవాడు ఎవడు ఉండడు. ప్రతి ఒక్కడు, బంధాన్ని ఏర్పరుచుకున్న ప్రతి ఒక్కడు చనిపోయిన వారి కోసం మహారోదన చేస్తారు. అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. యేసుక్రీస్తు శరీరధారి ఉన్న దినములలో అన్నాడా? ఆ శరీరధారిగా ఉన్న దినాలలో ఒక దినంలో అన్నాడా? చెప్పాలి. టోటల్గా ఆయన భూమి మీద బ్రతికిన దినాలన్నిటిలో ఏం చేశాడని ఉంది? మహారోదన చేశాడని ఉంది. అయితే యేసుక్రీస్తు మహారోదన చేయటానికి కారణం మరియమ్మ యేసుక్రీస్తు కంటే ముందు చచ్చిపోయిందా? చెప్పాలి. మరియమ్మ యేసుక్రీస్తు కంటే ముందు చచ్చిపోయిందా? చెప్పండి. లేదు కదా. పోనీ యేసుక్రీస్తుతో పాటు ఆయన తర్వాత మరియ గర్భాన పుట్టినటువంటి సోదరులు, శరీర సంబంధంగా పుట్టిన సోదరులు ఏమైనా చచ్చిపోయారా? చచ్చిపోతే ఏడ్చాడా? అంటే రోజుకొకళ్ళు యేసుక్రీస్తు బ్రతికిన దినాలన్నింటిలో రోజుకొకడు ఆయన బంధువులు కానీ, స్నేహితులు కానీ, కడుపు తోడబుట్టిన వాళ్ళు కానీ, చుట్టాలు కానీ ఎవరైనా చచ్చిపోతున్నారంటారా? చెప్పాలి మీరు. మరి ఎవరు చచ్చిపోనప్పుడు ఈయనెందుకు మహారోదన చేస్తున్నాడు? ఎవడో ఒకడు చచ్చిపోతేనే మహారోదన చేస్తారని మనం బైబిల్లో చూసాం, సమాజంలో చూస్తున్నాం, మీ బ్రతుకుల్లో మీరు కూడా ప్రత్యక్షంగా అనుభవించారు. ఇది నగ్న సత్యం, కాదనలేని సత్యం. మరి యేసుక్రీస్తు ఎందుకు మహారోదన చేశాడు శరీరధారిగా ఉన్న దినాలలో?
ఎవరు చనిపోయారని మహారోదన చేశాడు? ఒకవేళ చనిపోయిన వారి కోసమే యేసుక్రీస్తు మహారోదన చేశాడు అని ఒకవేళ మీరు అనుకుంటే, ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలంలో ఒక శిష్యుడు వచ్చాడు. ప్రభువా, మా నాన్న చచ్చిపోయాడు ప్రభువా. కాసేపు శవం దగ్గరికి వెళ్ళి మహారోదన చేసి ఆ శవాన్ని కప్పెట్టేసి ఇంటికి వచ్చేస్తాను ప్రభువా, మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రభువా, ఏదైనా అవకాశం ఉందా ప్రభువా నేను వెళ్ళడానికి అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? అయ్యో, మీ నాన్న చచ్చిపోయాడా? అయితే వెళ్ళు ఆయన, వెళ్ళు. శవం మీద పడి బాగా ఏడ్చి మీ అమ్మను కూడా ఓదార్చి ఆ శవాన్ని పెట్టెలో పెట్టి మళ్ళీ నా దగ్గరకు రా అని అన్నాడా? చెప్పండి. ఎక్కడైనా సెలవులు పెట్టడానికి ఎక్కువగా ఏ మాట వాడుకుంటారో తెలుసండి? మా వాళ్ళు పోయారండి అనగానే ఎలాంటి వాడైనా సెలవిచ్చేస్తాడు కాదా? మీరు చెప్పండి. మా నాన్న చచ్చిపోయాడంటే ఎవడైనా సెలవిచ్చేస్తాడండి. వెళ్ళిపో వెళ్ళిపో. ఎందుకు? నాకు నాన్న ఉన్నాడు. నీకే కదా నాన్న, నాకు ఉన్నాడు, కాబట్టి నీకు లీవ్ డిక్లేర్ చేస్తున్నాను, వెళ్ళిపో అంటాడు. కానీ యేసుక్రీస్తు దగ్గర ఆ ఛాన్స్ లేదు. మా నాన్నగారు చచ్చిపోయారండి, నన్ను వెళ్ళమంటారా అని అడిగాడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వెళ్ళాల్సినంత అవసరత లేదు. చచ్చిపోయాడా? అయిపోయింది, చాప్టర్ క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఇక నువ్వు వెళ్ళాల్సిన అవసరతే లేదు. పద పద పద, నన్ను వెంబడించు. అసలు ఏంటండి ఈయన పని? చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళటానికి ఎవరైనా ఒప్పుకుంటారు, ఆఖరి చూపులు చూసి రమ్మంటారు. కానీ ఆఖరి చూపులు కూడా వద్దు, నన్ను వెంబడించి అంటున్నాడు ఏంటి? సొంత తండ్రి చచ్చిపోతే. అంటే చనిపోయిన వాడి గురించి యేసుక్రీస్తు అంగలార్చట్లేదంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి కాదు ఆయన చేసే రోదన. ఎందుకో తెలుసండి? చచ్చిపోయిన వాళ్ళ గురించి యేసు రోదన చెయ్యలేదని మనం ఎలా చెప్పగలమో తెలుసా? యేసుక్రీస్తు లేఖనాలను బాగా ఎరిగినవాడు. దేవుడు వ్రాయించిన ప్రతి మాట, పాత నిబంధనలో ఉన్న ప్రతి మాట యేసుక్రీస్తుకు తెలుసు. యేసుక్రీస్తుకు తెలుసు. ఆ లేఖనాలలో ఏముందో మీరు చూస్తారా? ఏమండి, దేవుని జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరండి. అందుకే ఆయన ఒక మంచి మాట అన్నాడు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ తలంపులు ఇక్కడే ఉంటాయి, నా తలంపులు ఎక్కడుంటాయి? ఆకాశమంత ఎత్తులో ఉంటాయి. మీ తలంపులకు నా తలంపులకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు రోదించాడో మనకు అర్థం కావాలంటే అసలు లేఖనాలలో ఉన్న మాటలేంటో మొదట మనకు అర్థం కావాలి. సమాజం అంతా చచ్చిపోయిన వాళ్ళ కోసమే ఎక్కువ రోదిస్తుంది. కానీ యేసుక్రీస్తు ఎందుకంత ఎక్కువ రోదించాల్సిన అవసరత ఏర్పడింది? చచ్చిపోయిన వాళ్ళ గురించా అని ఒకవేళ మనం అనుకుంటే లేఖనం ఏం చెబుతుందో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. దేవుడు లేఖనాలలో యెహెజ్కేలుతో ఏం చెబుతున్నాడో. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పు విడిచి వదిలేయి. బాగా వినాలి మీరు. చచ్చిపోయిన వాడి కోసం రోదన చెయ్యమంటున్నాడా, వద్దంటున్నాడా? చెప్పండి. రోదన చేయాల్సినంత అవసరత లేదు అని బైబిల్ చెబుతుంది. మృతుల కొరకు విలాపము చేయక జస్ట్ నిశ్శబ్దంగా ఉండి ఒక నిట్టూర్పు విడవమంటున్నాడు. ఒక నిట్టూర్పు విడిచి వదిలేయి. ఆ తర్వాత వెంటనే ఏం చేయాలి? నీ శిరోభూషణం ధరించేసుకుని జోళ్ళు తొడిగేసుకో, పాదరక్షలు తొడిగేసుకో. అంటే అర్థం ఏంటి? పాదరక్షలు ఎప్పుడు తొడుక్కుంటావు? ఎవరింటికైనా వెళ్ళి కూర్చోవటానికి ముందు తొడుక్కుంటావా? లేచి వెళ్ళిపోయేటప్పుడు తొడుక్కుంటావా? చెప్పండి. లేచి వెళ్ళిపోయేటప్పుడు జోళ్ళు తొడుక్కుని వెళ్ళిపోతావు. ఇప్పుడు దేవుడు ఏం రాయించాడు? చచ్చిపోయిన వాడి కోసం మహారోదన చేయాల్సినంత అవసరత లేదు. జస్ట్ మౌనంగా ఉండి నిట్టూర్పు విడిస్తే సరిపోతుంది. ఇంకో మాట చూస్తారా? ఇంకో మాట చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం
ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వాని గూర్చి ఏడవద్దు. ఉందా లేదా మీ బైబిల్లో? ఉందా లేదా మీ బైబిల్లో? ఉంది. మీ బైబిల్లో ఉంది, మీకే అర్థమవుతుంటే యేసుకు అర్థం కదా? ఇది వాక్యమైన యేసుకు ఈ సంగతి తెలీదా? తెలుసు. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. అంటే మహారోదన అనేది చచ్చిపోయేవాడి కోసం, చచ్చిపోయిన వాడి కోసం చేయవలసినంత అవసరత లేదు అని బైబిల్ చెబుతుంది. ఎందుకు? చాప్టర్ క్లోజ్. వచ్చాడు, పని ముగించేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నువ్వెంత ఏడ్చినా వెళ్ళినవాడు తిరిగి రాడు. వెళ్ళిన వాడికి నీ మాటలు వినబడవు, వాడికి ఎలాంటి ప్రయోజనము లేదు. ఇది ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ఇక ఏడుస్తాడు, చచ్చిపోయిన వాళ్ళ కోసమే మహారోదన చేశాడు అని అనుకోవటానికి ఎలాంటి ఆస్కారము లేదు. మరి ఆయన 33.5 సంవత్సరాల సుమారుగా ఈ భూమి మీద బ్రతుకుంటే ఆ బ్రతికిన దినాలలో ఎందుకు మహారోదన చేశాడు మనకు తెలియాలి. ఇప్పుడు ఆయన మహారోదన చేయాల్సినంత సమస్య వచ్చింది ఆయనకి. మహారోదన చేయాల్సినంత అవసరత ఏమి ఏర్పడింది? అంతగా అంగలార్చవలసినటువంటి పనే ఉంది. పోనీ ఒకరోజు కాదే, ప్రతిరోజు అలాగే మహారోదన చేస్తూ బ్రతికాడని చెబుతుంది బైబిల్. ఒకరోజు కాదు. అంటే యేసుక్రీస్తు ఎప్పుడు నవ్వుతూ ఉండలేదు, యేసుక్రీస్తు ఎప్పుడు ఆనందంగా ఈ లోకంలో తిరగలేదు. ప్రతిరోజు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ మహారోదన చేస్తూ బ్రతికాడు. ఎందుకయ్యా మహానుభావ నువ్వెంతగా మహారోదన చేయవలసిన అవసరత ఏముంది? నువ్వెందుకింత మహారోదన చేశావు అని అంటే, ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. బైబిల్లో ఒక మంచి సందర్భం ఉంది. అదేంటో తెలుసా? దేవుని మనసు అర్థమైన వాడు మహారోదన తప్ప ఇక ఏమీ చేయలేడండి. మీకు అర్థమవుతుందా? బాగా వినాలి, మీరు బాగా వినాలి. దేవుని మనసు ఒక మనిషికి అర్థమైతే వాడు మహారోదన తప్ప వాడి బ్రతుకులో ఇక ఆనందం అనేది కనబడదు, వాడి బ్రతుకులో ఇక సంతోషం అనేది ఉండదు. మహారోదన చేస్తూ తన జీవిత దినాలన్నీ గడుపుతాడు. ఎవడో తెలుసా? దేవుని మనసు అర్థమైన వాడు. దేవుని మనసు అర్థం కానివాడు తింటాడు, తాగుతాడు, సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, పండగ చేసుకుంటాడు, నచ్చినట్టు తిరుగుతాడు. యేసుక్రీస్తుకి దేవుని మనసు తెలుసండి. దేవుని మనసు తెలుసు. దేవుని మనసులో ఏముందో చూస్తారా? ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయే మాట చూడండి. ఇప్పుడు దేవుని మనసులో ఏముందో చూడండి ప్రియమైన దేవుని వారలారా. ఏముందో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి చూద్దాం. నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను, యెహెజ్కేలు 2:5, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. ఏమండి పోలిక చూడండి, ఎలా పోలుస్తున్నాడు దేవుడు. ఎక్కడట? బ్రహ్మదండి చెట్లు అన్నాడు, తర్వాత ముళ్ళ తుప్పలు అన్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడట నరపుత్రుడు? ఎక్కడ? తేళ్ల మధ్య నీవు సంచరిస్తున్నావు. అంటే మనుషుల్లో లేడా ఇతను? మనుషుల మధ్య బతకట్లేదా యెహెజ్కేలు గారు? మనుషుల మధ్య బతకట్లేదు. ఎక్కడ బతుకుతున్నాడట? బ్రహ్మదండ్లి చెట్లలోనూ ముండ్ల తుప్పల్లోనూ తేళ్ల మధ్య. ఎందుకు వీళ్ళెవరు? మనుషులు కాకపోతే వీళ్ళెవరు అనుకుంటున్నారా? చూడండి. అయినను ఆ జనులకు భయపడకు. అంటే యెహెజ్కేలు గారి కాలంలో మనుషులు ఎలా మారిపోయారు? ఒక బ్రహ్మదండి చెట్టుల, ముళ్ళ పొదల, తేలులా మనిషి మారిపోయాడండి.
అంటే ఒక విషసర్పంలా మనిషి మారిపోయాడు. విషంతో నిండిన వాడిగా మనిషి మారిపోయాడు. ముళ్ళ లాంటి స్వభావం మనిషి హృదయంలోనికి వచ్చేసింది. కాబట్టే అంటున్నాడు ఆయనను ఆ జనులకు భయపడకు, వారి మాటలకు భయపడకు, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకు. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుము అనెను. అప్పుడు నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. ఆ గ్రంథంలో ఏముందో తెలుసా? దేవుడు యెహెజ్కేలుకి ఇస్తున్నటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో ఏముందని బైబిల్లో ఉందో చూస్తారా? చూడండి. మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. ఆ గ్రంథం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఆ వాక్యంలో ఏముందో తెలుసా? దేవుని మనసుంది. అంటే దేవుని మనసులో ఏముందో తెలుసా నీకు? ఇప్పుడు ఏముందో తెలుసా? దేవుని మనసులో సంతోషం లేదు, ఆనందం లేదు, పండగలు చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఏముందట దేవుని మనసులో? మనోవిలాపము, మహావిలాపము, మనోదుఃఖము, రోదనము అని అందులో వ్రాయబడి ఉండెను. ఏమండి, యేసుక్రీస్తు ఎందుకు మహారోదన చేశాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఏ దేవుడైతే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడో ఆ దేవుని మనసులో ఆనందం లేదండి, ఆ దేవుని మనసులో సంతోషం లేదండి, ఆ దేవుని మనసులో మనోదుఃఖం, మహావిలాపం, మహారోదన. అంటే ఆనందంగా ఉన్న పరలోకంలో, ఆనందానికి నిలయమైన పరలోకంలో తండ్రి ఆనందంగా లేడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన మనసు నిండా మహావిలాపముందని, మహా దుఃఖముందని, మహారోదన చేస్తున్నాడని బైబిల్లో వ్రాయించాడు. ఇప్పుడు ఆ మనస్సు నిండా అదే ఉంటే, అంటే ఇప్పుడు బైబిల్లోని ప్రతి మాటను దేవుడు వ్రాయించటం వెనక దేనితో వ్రాయించాడని మీకు అర్థమవుతుంది? మహా దుఃఖముతో, మహారోదనతో, మహావిలాపంతో ఈ 66 పుస్తకాలలోని మాటలు వ్రాయించి మన చేతులకు ఇచ్చాడు. సంతోషంతో ఈ మాటలు మనకి ఇవ్వలేదు దేవుడు. మహారోదనతో, మహావిలాపముతో, మహావేదనతో ఈ మాటలు వ్రాయించి మనకిచ్చాడు. ఎందుకో తెలుసా? భూమి మీదకు వచ్చినటువంటి దేవుని పిల్లలు, ఆదాము నుండి ప్రారంభమైన మానవ సంతతి, నరులారా తిరిగి రండని దేవుడు పిలుస్తున్న ఆ పరలోకానికి వెళుతుందా? తిరిగి దేవుడున్న చోటికి ప్రతి మనిషి వెళ్ళగలుగుతున్నాడా? వెళ్ళగలుగుతున్నాడని భూమి మీద ఉన్న మనుషులు అనుకుంటున్నారు. అందుకే చచ్చిపోగానే ఒక మనిషిని తీసుకెళ్లి పెట్టెలో పెడతారు. పెట్టెలో పెట్టగానే అయ్యగారు వస్తాడు. అక్కడికి ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? ప్రభువా, ఈ ఆత్మను పరలోకానికి చేర్చుకో. ఏంటి నీ బోడి రికమెండేషన్ ఏంటి? అంటే నువ్వు రికమెండేషన్ చేస్తే చేర్చేసుకుంటాడా? ప్రభువా, ఈ ఆత్మను పరలోకానికి చేర్చుకో. అబ్బా, ఏం చెప్పాడండి. రైల్వే స్టేషన్లో ఒక బొమ్మ అతికించి కనబడుట లేదు అని ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? తెల్ల రంగు చొక్కా వేసుకున్నాడు, నల్ల రంగు ప్యాంట్ వేసుకున్నాడు, చామన్ ఛాయలో ఉంటాడు, 5 అడుగులు ఎత్తుంటాడు. కనిపిస్తే ఎవడైనా మాకు చెబితే తగిన పారితోషికం ఇవ్వబడును అంటారు. అంటే కనబడుట లేదని రైల్వే స్టేషన్లో పోస్టర్ అంటించాం. ఇంతకీ కనబడని వాడు తప్పిపోయిన వాడు ఎక్కడికి తప్పిపోయాడు? అంగారక గ్రహం మీదకి ఏమైనా వెళ్ళిపోయాడా? ఫ్లూటో మీదకి ఏమైనా వెళ్ళిపోయాడా? లేదా తిరిగి రాని ఏదైనా లోకానికి వెళ్ళిపోయాడా? ఈ భూమి మీద తప్పిపోయాడా? చెప్పండి. ఈ భూమి మీదైనా తప్పిపోయాడు. ఈ భూమి మీద తప్పిపోయినోడు ఎక్కడికి పోయాడో తెలియక పోస్టర్లు అంటించుకుంటున్నావే. ఈ భూమి మీద నుండి మరో లోకానికి పోయాడు, ఎక్కడికి పోయాడో తెలీదు, వాడికి భూమి మీద లేడు. కానీ వాడిని మాత్రం ఖచ్చితంగా నువ్వేదో చూసొచ్చినట్టు పరలోక ఆహ్వానము. అబ్బా, పరలోకానికి ఆహ్వానమా? అంటే చచ్చినోడందరూ పరలోకానికే పోతున్నారా?
చచ్చిన ప్రతివాడు పరలోకానికి పోతున్నాడా? పేపర్లో స్టేట్మెంట్లు, ప్రకటనలు, పెట్టి దగ్గర ప్రార్థనలు. ఏమర్థమైపోయింది నీకు? ఏమర్థమైపోయింది నీకు? వెళ్ళిపోయాడా వాడు పరలోకానికి? నువ్వు చూసావా? ఏమండి, చూడకుండా బుద్ధిహీనమైన మాటలు విస్తారంగా మాట్లాడడం వలన క్రైస్తవులు అందరూ అనుకున్నారు, ఇలా చావగానే పెట్టిలో పెట్టి మా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే మేము పరలోకానికి వెళ్ళిపోతాం. ఇదేమన్నా సినిమా టికెట్ అనుకున్నావా? రికమెండేషన్ మీద ఇచ్చేయడానికి, నిన్ను పరలోకానికి తీసుకుపోవడానికి. పరలోకానికి ఎవడి రికమెండేషన్లో చెల్లవు. ప్రియమైన దేవుని వారలారా, మహారోదన ఎందుకు చేస్తున్నాడు తెలుసా? చచ్చిపోయిన ప్రతివాడు దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళలేక నరకాగ్ని గుండానికి జారిపోతున్నాడు. ఎందుకు తెలుసా? అపవాది మాయకు లొంగిపోయి, అపవాది ఆలోచనలకు దొరికిపోయి, ఈ చిన్న జీవిత కాలంలో ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతకాలో, ఏం చెయ్యాలో ఏమీ తెలియని అజ్ఞాన దశలో అల్పకాల సుఖభోగాలకు ఆరాటపడి ఈ బ్రతుకనుకుని ఎందుకు వచ్చాడో తెలియక, ఎందుకు మరణిస్తున్నాడో తెలియక ఈ భూమిని విడిచిపెట్టి పాతాళ గుండానికి మనుషులు వెళ్ళిపోతున్నారు. పాతాళానికి మనుషులు బలైపోతున్నారు. సాతాను చెరలోనికి వెళ్ళిపోతున్నారు. సాతానును ఎదిరించవలసిన దేవుని పిల్లలు వాడి మాయలకు లొంగిపోయారు, వాడి మోసాలకు బలైపోతున్నారు. చచ్చిపోయిన ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళిపోతున్నాడని ఎవడో చెబితే మీరు నమ్మకండి. బైబిల్ చెప్పాలి. బైబిల్ అలా చెప్పట్లేదు ప్రియమైన దేవుని వారలారా. పాపము చేసి మరణానికి దాసోహమై ఈ పాపం వలన వచ్చే జీతాన్ని సంపాదించుకుని నరకాగ్ని గుండానికి బలైపోతున్నారని ఎరిగిన కన్న తండ్రి పరలోకంలో రోధిస్తున్నాడు, పరలోకంలో వేదన పడుతున్నాడు. అందుకే తన మాటలు తన పిల్లలకు తెలిస్తే బాగుపడతారన్న ఆలోచనతో 66 పుస్తకాల జీవగ్రంథాన్ని వ్రాయించి మన చేతులకు ఇచ్చాడు. మన చేతులకు ఇచ్చింది ఎందుకో తెలుసా? మనం తిరిగి ఆయనున్న చోటికి వెళ్ళిపోవాలని. నరులారా తిరిగి రండని మనకు ఆహ్వానం పలుకుతున్నాడు. కానీ ఈ ఆహ్వానం అర్థం కాని క్రైస్తవ సమాజం కానీ, ప్రపంచ మానవులు కానీ ఆయన వచ్చిన చోటికి వెళ్ళలేక నాశనానికి వెళ్ళిపోతుంటే రోదన అనుభవిస్తున్నాడు. ఇక అందుకే చివరిగా ఒక మాట చెప్పేశాడు. ఏమన్నా తెలుసా? చచ్చిపోయినోడు ఎలాగూ వెళ్ళిపోయాడు, ఇక వాడు తిరిగి రాడు. పాతాళమునకు పోయినవాడు మరి ఎన్నడును తిరిగి రాడు. వాడు ఎలాగూ వెళ్ళిపోయాడు, ఇక వాడు ఎలాగూ తిరిగి రాడు. కనీసం ఉన్నవాడినైనా కాపాడండి. కనీసం ఉన్నవాడైనా వెళ్ళిపోకుండా కాపాడండి. అందుకే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10 చనిపోయిన వారిని గూర్చి అంగలార్చవద్దు, చనిపోయిన వారిని గూర్చి ఏడవవద్దు, వాడి గురించి అంగలార్చవద్దు. వాడు ఎలాగూ పాతాళానికి వెళ్ళిపోయాడు, ఇక తిరిగి రాడు. తిరిగి వెలుపలికి రాజాలని ఒక భయంకరమైన ప్రదేశానికి వాడి ఆత్మ వెళ్ళిపోయింది. దేవునికి దక్కక సాతాను మాయలకు లొంగిపోయి సాతాను వెళ్ళవలసిన ఆ అపవాది కొరకు సిద్ధపరచబడిన నరకాగ్ని గుండానికి మనిషి బలైపోతున్నాడు. వాడు ఎలాగూ వెళ్ళిపోయాడు. వాడి గురించి ఏడుస్తూ నువ్వు టైం వేస్ట్ చేయొద్దు. మరి ఏం చేయమంటావు ప్రభువా? ఆ తర్వాత చెబుతున్నాడు చూడండి. వెళ్ళిపోవుచున్న వాని గూర్చి బహురోదనము చేయుడే. ఎందుకో తెలుసా? ఒకవేళ వాడు వెళ్ళిపోతే ఇక తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఎవడైతే పాతాళపు టంచున నిలబడి ఉన్నాడో, చావుకు సిద్ధంగా ఎవడైతే ఉన్నాడో వాడి గురించి మీరు ఏడవండి. చచ్చిపోయినోడు కోసం ఏడ్చిన ప్రయోజనం లేదు. హాస్పిటల్లో ఎందరో రోగులుంటారు. బెడ్ మీద పడుకుని వైద్యం కావాల్సింది బెడ్ మీద ఉన్న వాళ్ళకి తప్ప మార్చిరిలో ఉన్న వాళ్ళకు కాదు. వైద్యులు పరుగులెట్టుకుంటూ వెళ్ళవలసింది మార్చిరిలో ఉన్న వాళ్ళ దగ్గర కాదు. వాళ్ళు ఎలాగూ చచ్చిపోయారు, మార్చిరిలోనికి వెళ్ళిపోయారు. ఇక వైద్యుడి అవసరం వాళ్లకు లేదు. వైద్యుడి అవసరం మార్చిరిలో ఉన్న వాళ్లకు లేదు. మరి వైద్యుడి అవసరం ఎవరికి ఉంది? బెడ్ మీద ఉన్న వారికి ఉంది, చావుకు సిద్ధపడిన వారికి ఉంది. ఇక కొద్ది క్షణాలలో, కొద్ది దినాలలో వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు వైద్యం కావాలి. నువ్వు ఏడుస్తావా? వాళ్ళ గురించి ఏడువు. చచ్చిపోయినోడు గురించి ఎందుకయ్యా ఏడుస్తున్నావు? చచ్చిపోయినోడు గురించి ఆడవలసిన అవసరం లేదు. వాడు వెళ్ళిపోయాడు. వాడికి తిరిగి రాడు. నువ్వు ఎంత ఏడ్చినా రాడు.
కానీ ఎవరి గురించి ఏడవాలో తెలుసా? వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నాడు. ఎక్కడికి? చావు తర్వాత ఒక భయంకరమైన పాతాళపు గుండం నీకోసం ఎదురు చూస్తుంది. క్రైస్తవుని కదా, బాప్తిస్మం పొందేశాను కదా, నేను వెళ్ళిపోతానులే, నాకు డోకా లేదు అనుకోకు. నువ్వు వెళ్ళాలంటే నీ బ్రతుకులో కూడా మహారోదన అనేది ఉండాలి. యేసుక్రీస్తు వెళ్ళాలంటే తండ్రి మాట ప్రకారం రోదన చేయాలి. ఎవరి కోసం చేయాలి ఇప్పుడు రోదన? చచ్చిపోయిన వాడి కోసం కాదు, చావడానికి సిద్ధంగా ఉన్నవాడి కోసం. అందుకే శిష్యుడు వచ్చాడు, అడుగుతున్నాడు, ప్రభువా నా తండ్రి చచ్చిపోయాడు ప్రభువా, వెళ్ళొస్తాను ప్రభువా. వద్దు నాయన వద్దు, వెళ్ళిపోయిన వాడు ఎలాగూ వెళ్ళిపోయాడు, నా తండ్రికి వాడి గురించి ఆలోచించొద్దు అన్నాడు. మరి ఎవరి గురించి ఆలోచించాలి? సమాజంలో వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఆలోచించాలి, వాళ్ళ కోసం మనం రోదనం చేయాలి. కాబట్టి నువ్వు వాడి గురించి వెళ్ళకు, సమాధి దగ్గరకు నువ్వు వెళ్ళొద్దు. నన్ను వెంబడించు పద అని తీసుకుని వెళ్ళిపోయాడంటే యేసుక్రీస్తు మాటల్లోని పరమార్థం క్రైస్తవ్యానికి అర్థమైందా? చచ్చిపోయిన వాడి కోసం సంతాప సభలు పెట్టుకుని ఏడుస్తున్నారు తప్ప, బ్రతికున్న వాళ్ళు ఏమైపోతారో అన్న ఆలోచన లేని మీరు పరలోకానికి వెళతారా? బ్రతికున్నవాడు ఏమైపోతాడో పట్టించుకొని ఈ క్రైస్తవ సమాజం పరలోకానికి వెళుతుందా? యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడుచుకోకుండా పరలోకానికి ఎలా వెళతారు చెప్పండి? కర్నూలు మీటింగ్స్ లో మాట్లాడొస్తూ హైదరాబాదుకు వచ్చానండి. హైదరాబాదులో ట్రైన్ ఎక్కడానికి వెళుతున్నప్పుడు కారులో డిసెంబర్ 31 నైట్ హైదరాబాద్ ఎలాగుందో తెలుసండి? ఒక సుధమ గుమర్రా పట్టణాన్ని పోలి ఉందండి. 10,000 కట్టండి, ఎంత తాగుతారో తాగండి, ఎంత తింటారో తినండి. ఇదిగో మా క్లబ్కు రండి, చార్మిన్ తీసుకొచ్చాం. మా క్లబ్కు రండి, సోనాక్షిని తీసుకొచ్చాం. మా పబ్కు రండి, బాలీవుడ్ హీరోయిన్ దింపాం. మా రెస్టారెంట్కి రండి, మీరు ఎంత కావాలంటే అంత తాగండి, తినండి, డ్రగ్స్ ఉన్నాయి అనుభవించండి, అమ్మాయిలు ఉన్నారు తీసుకెళ్ళండి. అంటే డిసెంబర్ 31 అనగానే సమాజానికి ఏమర్థమైంది చెప్పండి? తినాలి, ఆ రోజే పలావ్ తినాలి, ఇక మిగిలిన రోజుల్లో తినకపోయినా పర్వాలేదు. ఆ రోజు మాత్రం కంపల్సరీ ఏం తినాలి? పలావ్ తినాలి. ఆ రోజు కంపల్సరీ మందు పడాలి. ఆ రోజు కంపల్సరీ అమ్మాయిలు ఉండాలి. ఆ రోజు కంపల్సరీ కొత్త బట్టలు ఉండాలి. ఆ రోజు కంపల్సరీ డ్యాన్సులు వేయాలి. పబ్బుల్లో, క్లబ్బుల్లో, బారుల్లో, రెస్టారెంట్లో ఏం జరిగింది ప్రత్యక్ష సాక్ష్యంగా మీరు చూశారు. పట్టణాలలో జరుగుతున్న పరిస్థితి. ఇక్కడున్న మీరు కూడా పట్టణాలకు వెళ్ళిపోవాలన్న ఆలోచన కలిగిన వారే. పట్టణంలో అయితే బాగుంటుందండి, సిటీ లైఫే లైఫ్ అండి. చాలా మంది అంటారు, ఏమి లైఫ్? సిటీ లైఫే లైఫ్. సిటీకి వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా ఏడ్చిన వాళ్ళు ఉన్నారో చెప్పండి? ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం డెవలప్ అయింది అనపర్తి. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అనపర్తి వచ్చి ఏడ్చిన వాడు ఎవడైనా ఉంటాడా చెప్పండి? అనపర్తికి వచ్చానండి, నాకు ఎందుకో ఏడుపు వచ్చిందండి, మహారోపణ చేశానండి అనేవాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. వచ్చామా, ఈ షాప్లోకి వెళ్దామా, ఆ షాప్లోకి వెళ్దామా, ఆ బట్టలు కొందామా, ఈ బట్టలు కొందామా, లేకపోతే రోడ్డు మీద ఏదైనా తిందామా, హోటల్కి వెళ్ళి ఏదైనా తిందామా, ఇలాగనుకునేవాడే కదా ఉంటాడు. క్రైస్తవులు కూడా ఇలాగే ఉంటారు కదా. క్రైస్తవులు కూడా ఇలాగే ఉంటారు, మీరు ఒప్పుకొని తీరాలి. కానీ క్రీస్తు ఎలాగున్నాడో చూస్తారా ఒకసారి? క్రీస్తు ఎలాగున్నాడో చూస్తారా? లోకాసు వార్త 19వ అధ్యాయం 41-42 వచనాలు. లోకాసు వార్త 19వ అధ్యాయం 41-42 వచనాలు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఏమండి, పట్టణానికి వెళ్ళి ఆనందించాలనుకునే వాళ్ళు ఉంటారు కానీ పట్టణాన్ని చూసి ఈయనెందుకంటే రోదన చేస్తున్నాడు? పట్టణాన్ని చూసి ఏడవవలసిన అవసరత యేసుక్రీస్తుకేముంది? పట్టణానికి వెళ్ళి ఏడుస్తున్నాడండి, పట్టణాన్ని చూసి రోధిస్తున్నాడండి, పట్టణాన్ని చూసి మహావిలాపం చేస్తున్నాడండి. ఎందుకో తెలుసా? దేవుని మనసు అర్థం కాని పట్టణం, దేవుని మనసును అర్థం చేసుకోలేని పట్టణం, దేవుని జ్ఞానం లేని పట్టణం, దేవుని జ్ఞానం అందని పట్టణం, దేవుని జ్ఞానం అందక నశించిపోవటానికి సిద్ధంగా ఉన్న పట్టణం. ఎన్ని పట్టణాలున్నాయి? నీ దగ్గరున్న పట్టణాన్ని గురించే నువ్వు ఆలోచించు.
యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్ళాడు, ఏడుస్తున్నాడు. దాని విషయమై ఏడ్చి మహారోదన చేస్తున్నాడు. చూడండి, దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. ఈ దినమైనా నువ్వు నేర్చుకుంటావా? నీకు మేలు. యేసుక్రీస్తు పడుతున్న రోదన చూడండి, యేసుక్రీస్తు చేస్తున్న రోదన చూడండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమైనా నువ్వు మారతావా? నీకు మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. దేవుని వాక్యం, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. పట్టణ ప్రజలారా, దేవుని వాక్యం మిమ్మల్ని దర్శించిన కాలం మీరు ఎరుగకుంటిరి. మీకు అర్థం కాలేదు. నీవు ఎరుగకుంటివి. నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. ఆ పట్టణపు పరిస్థితి చూసి ఆవేదన పడ్డాడు, కన్నీరు కార్చాడు, రోదన చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకో తెలుసా? ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతే పరలోకానికి వెళ్ళేవారు కాదని యేసుకు అర్థమైపోయింది. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతే నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారన్న ఆలోచన యేసుక్రీస్తు మనసులో మెదులుతుంది. దేవుని బాధ అర్థమైన వాడిగా, దేవుని కష్టాన్ని అర్థం చేసుకున్న వాడిగా తండ్రికి కడుపు కోత విధింపబడుతుంది. ఒకడా ఇద్దరా, కోట్ల మంది పిల్లలు నరకాగ్ని గుండానికి జారిపోతున్నారని ఆవేదన పడిన యేసుక్రీస్తు పట్టణాన్ని చూసి ఏం చేస్తున్నాడు? రోదన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, రోదన చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ చేతులు చరిచి నేలను తన్ని ఇశ్రాయేలీల దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చమంటున్నాడండి. అయ్యో అని రోదన చెయ్యి. ఎందుకు? వాళ్ళ క్రియలు చూసావు ఎలాగున్నాయో? దేవుని దగ్గరకు వెళ్ళే క్రియలవి కావు. ఎక్కడికి పోతారో తెలుసా? వాళ్ళు పాతాళ గుండానికి జారిపోవటానికి సిద్ధంగా పాతాళపు టంచున నిలబడి ప్రమోదం అనుకుంటున్నారు. ప్రమాదం అని వాళ్ళకి తెలియలేదు. ప్రమోదాన్ని ఆస్వాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే చనిపోయిన వెంటనే మనిషి వెళ్ళిపోవడానికి ఒక మహాభయంకరమైన లోకం సిద్ధంగా ఉందన్నాడు. అదే పాతాళం. నీ హేయ క్రియలను బట్టి, నీవు చేసిన తప్పుడు పనులను బట్టి, నీ బ్రతుకును బట్టి దేవుని కోసం పుట్టావన్న సంగతి మరిచావు, దేవుని కోసం బ్రతకాలన్న సంగతి మరిచావు. 60-70 సంవత్సరాలు ఈ చిన్న జీవిత కాలంలో ఏదో కావాలని, ఏదో సంపాదించాలని, ఏదో పోగొట్టాలని, ఎవరి దగ్గరకు వెళ్ళాలని, ఎవరినో సొంతం చేసుకోవాలి ప్రయాసపడుతున్నావు. కాబట్టి నీ కోసం సిద్ధం చేయబడిన నరకాగ్ని గుండానికి నువ్వు వెళ్ళిపోతావు. ఇలాంటి వాళ్ళను చూస్తూ కన్నతండ్రి, భూమి మీదకు తన పిల్లల్ని పంపించిన కన్నతండ్రి ఆ సింహాసనం మీద కూర్చుని ఆవేదన పడుతున్నాడు. ఆ ఆవేదన చూసిన యేసుక్రీస్తు అదే ఆవేదనతో రోదన చేశాడు. ప్రతిరోజు రోదన. పట్టణానికి వెళ్ళాడు, వాక్యాన్ని ప్రకటించాడు. వీళ్ళు మారటం లేదని రోదన చేస్తున్నాడు. నశించిపోతున్న వారిని గుర్తు చేసుకుంటూ రోదన చేస్తున్నాడు. ఆయన బ్రతుకులో సంతోషం లేకపోవడానికి గల కారణం దేవుని మనసును అర్థం చేసుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ క్రైస్తవులైతే క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. ఆమె రైట్? చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పింది తప్ప రైటా? క్రీస్తును ధరించుకున్నవాడే క్రైస్తవుడు. రైటేనా? రైట్. క్రీస్తు మనస్సు కలిగిన వాడే క్రైస్తవుడు. రైటేనా? రైట్. క్రీస్తును పోలి నడుచుకునేవాడే, చెప్పాలి, ఎవడు? క్రైస్తవుడు. క్రీస్తు అడుగు జాడలలో అడుగు పెట్టినవాడే క్రైస్తవుడు. మీకు బాగా అర్థమైతే December 31st నైటు చెడిపోయిన ప్రపంచాన్ని చూసి నువ్వు రోదించాలా? వాళ్లతో పాటు నువ్వు కూడా కలిసిపోయి పిచ్చి గొంతులు వేయాలా? చెప్పు. నీకు రోదన రావాలా లేకపోతే లోకంతో పాటు క్రైస్తవుడు కూడా కలిసిపోవాలా? చెప్పండి.
రోదన రావాలి. కానీ క్రైస్తవులు ఏం చేశారు చెప్పండి? మొన్నటి దినాన మీరు ఏం చేశారు చెప్పండి? కలిసిపోయారు వాళ్ళతో. డిసెంబర్ 31 నైట్ పనిలా హ్యాపీ న్యూ ఇయర్ అనే గొంతులు వేసుకుంటూ సంఘాలలో సందడి చేశారు. మీరు మంచి మంచి బట్టలు వేసుకుని కడుపు నిండా తిని ప్రేమ విందుల పేరుట దొంగ నాటకాలు ఆడారు. మీరు క్రైస్తవులా? మీరు చెప్పండి, క్రైస్తవులా? ప్రశ్నిస్తున్నా నేను, సమాధానం చెప్పాలి. క్రైస్తవులా? క్రైస్తవులైతే నీకు ఎలాగొచ్చిందయ్యా ఆనందం? దేవుని పిల్లలు కోట్ల మంది, ఎంతమంది చస్తున్నారో తెలుసా నీకు? ఎంతమంది చస్తున్నారో తెలుసా? నిమిషానికి 110 మంది, నిమిషానికి 110 మంది ప్రపంచ వ్యాప్తంగా చచ్చిపోతున్నారు. నీ అలారంలో, నీ గడియారంలో, నీ చేతి వాచిలో ముళ్ళు అటు నుంచి ఇటు తిరిగి వచ్చే సమయానికి ప్రపంచంలో 110 మంది చస్తున్నారు. 110 మంది చస్తున్నారు. గంటకి ఎంతమంది? 6600. రోజుకి 1,58,400. ఏమండి? సంవత్సరానికి 5,78,16,16,000 మంది ఆత్మలు చచ్చిపోతుంటే నీకెలా నిద్ర పడుతుందయ్యా? నువ్వెలా తినగలుగుతున్నావయ్యా? నువ్వెలా పండగ చేసుకున్నావయ్యా 31st నైట్? నువ్వెలా ఎగిరావయ్యా సంఘాలలో? గంతులు ఎలాగేసావయ్యా నువ్వు? ఆ క్రైస్తవుడువా నువ్వు? అసలు క్రైస్తవుడువా? సిగ్గుపడాలండి ఈ రోజున క్రైస్తవ సమాజం. సిగ్గుపడాలి ఈ రోజున క్రైస్తవ సమాజం. కానీ సిగ్గుపడకుండా ఏం చేస్తున్నారు? భూ సంబంధమైన ఇస్తూ ఈ లోకానికి వేరైపోమని దేవుడు చెబితే లోకంతో క్రైస్తవులు కూడా కలిసిపోయారు. ప్రియమైన దేవుని వారలారా, లోకంతో క్రైస్తవులు కలిసిపోయారు. లోకంతో క్రైస్తవులు కలిసిపోయారు. వీళ్ళు కూడా పండగల్లో నిమగ్నమైపోయారు. వీళ్ళు కూడా ఆనందిస్తున్నారు. వీళ్ళు కూడా సంతోషిస్తున్నారు. యేసు చేసిన మహారోదన నీ బ్రతుకులో లేనప్పుడు నువ్వెలా వెళ్తావు పరలోకానికి? నువ్వు వెళ్ళవు. నీకు లేదు బాధ, నీకు లేదు ఆవేదన. మహారోదనముతో నేను వెళ్ళాను. నన్ను వెంబడిస్తావా? అయితే నీ సిలువనెత్తుకుని ప్రతి దినము నన్ను వెంబడించు. సిలువనెత్తుకుని ఏం చేశాడు ఆయన? రోదన. భారమైన సిలువను మోసుకుంటూ తన రక్తాన్ని కార్చుకుంటూ కొండ వరకు వెళ్ళింది ఎందుకో తెలుసా? నీకోసం అయ్యా, నీకోసం. యేసుక్రీస్తు నీకోసం ఎందుకు ప్రాణం పెట్టాడో నీకు అర్థం కాలేదు. అయినా నువ్వెందుకు రోధిస్తావు? చచ్చిపోయేవాళ్ళు నీ బంధువులు కాదు కదా. నాశనానికి వెళ్ళిపోయేవాళ్ళు నీ రక్త సంబంధికులు కాదు కదా. నాశనానికి వెళ్ళిపోయేవాళ్ళు మీ అమ్మ కడుపున నీతో పాటు పుట్టిన వాళ్ళు కాదు కదా. నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ పిల్లలు కాదు. నువ్వెందుకు రోధిస్తావు? నీకు రోదనే రాదు కదా. ఇలా అనుకుంటే యేసుక్రీస్తుకి అసలు నువ్వేమవుతావు? ఆయన కడుపును పుట్టావా? మరియమ్మ కడుపును పుట్టావా? యేసుక్రీస్తు బంధువువా? యేసుక్రీస్తు స్నేహితుడివా? నీకోసం ఆయన ఎందుకు ప్రాణం పెట్టాలి? నీకోసం ఆయన ఎందుకు మార్గాన్ని చూపించాలి? నీకోసం ఆయన ఎందుకు రక్తాన్ని గార్చాలి? క్రైస్తవుడా, ఆలోచించు. ఈ ప్రశ్నకు సమాధానం నీ దగ్గర ఉంటే చచ్చిపోతున్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను దేవుడు సృష్టించాడు. మనమందరం ఆత్మను పంచుకు పుట్టిన దేవుని పిల్లలం. భూమి మీదకొచ్చి కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట, ప్రాంతాల పేరిట కొట్టుకు చేస్తున్నారు. కానీ మీరందరూ ఒకే తండ్రికి పుట్టినవారు, ఒకే తండ్రి పిల్లలుగా కలిసిమెలిసి బ్రతకవలసిన మీరు, ఒకే తండ్రి సంతానం అన్న సంగతి మీకు అర్థమైతే, ఒకే ఆత్మను పంచుకు పుట్టారన్న సంగతి మీకు అర్థమైతే, ఒకే శరీరాన్ని కూడా పంచుకు పుట్టారన్న సంగతి మీకు అర్థమైతే, ఆదాము నుండే కదా మనందరికీ ఆత్మలు శరీరాలు విభజింపబడ్డాయి. ఒకే ఆత్మ, ఒకే శరీరం, ఒకే తండ్రి, ఒకే కుటుంబం. ఏ కుటుంబమో తెలుసా మనది? పరలోకమనే కుటుంబం. ఈ భూమి మీదకి యాత్రికులుగా, పరదేశులుగా వచ్చాం, వెళ్ళిపోతున్నాం. వచ్చిన నీ సోదరులందరూ వచ్చిన చోటుకు వెళుతున్నారా? లేదండి, లేదు. దేవుని గురించిన జ్ఞానం తెలియక, దేవుని గురించిన సంగతులు అర్థం కాక పాతాళ గుండానికి జారిపోతుంటే ఆ బాధ నీకు లేదా? తండ్రి బాధ నీ బాధ కాదా? యేసుక్రీస్తు పడిన బాధ ఎందుకు పడ్డాడో, ఎందుకు రోదన చేశాడో ఇప్పుడైనా నీ మనోనేత్రాలకు అర్థమవుతుందా? అందరినీ నా తోబుట్టువులని భావించాడండి.
అందరూ నా తండ్రి పిల్లలని భావించాడండి. నాతో పాటు నా ఆత్మను పంచుకు పుట్టిన వారిని భావించాడండి. అందుకే శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదన 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 అయిన బ్రతుకులో ఏ పట్టణానికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ గ్రామానికి వెళ్ళాలి, ఎవరికి సత్యాన్ని చెప్పాలి, ఎవరి ఆత్మను రక్షించాలి, ఎవరు చావడానికి సిద్ధంగా ఉన్నారు? ఇక్కడున్న మీరందరూ చావడానికి సిద్ధంగా లేరా? మీకు చావు రాదా? చెప్పండి. ఏదో ఒకరోజు మనం అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి 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 ప్రియమైన దేవుని వారలారా. అందుకే వెళ్ళిపోతున్న వారిని ఊర్చి మహారోదన చేశాడు, మహారోదన చేశాడు. మరి క్రైస్తవుడా నిన్నేం చేయమన్నాడు తెలుసా? క్రైస్తవుడా నా దగ్గరకు వచ్చావు కదా, నీకు నేను అవకాశాన్ని ఇచ్చాను కదా, నీ పాపాలు కడిగి బాప్తిస్మం ద్వారా నీకు పరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని చూపించాను కదా. అయితే నేను ఎక్కిన మొదటి మెట్టు నువ్వు కూడా ఎక్కాలి. నేనెక్కిన మొదటి మెట్టు నువ్వు కూడా ఎక్కాలి. నశించిపోతున్న నీ సహోదరుల నిమిత్తం నీవు కూడా మహారోదన చెయ్యాలి. 1 యోహాను 3:16 సహోదరులారా, యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడని, యేసుక్రీస్తు మన కోసం మహారోదన చేశాడని మీకు అర్థమైతే మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులై ఉన్నారు. మీరు కూడా నశించిపోతున్న నీ సోదరుల కోసం రోదన చెయ్యాలని, ఈ మొదటి మెట్టు, ఈ ఫస్ట్ స్టెప్ ఎక్కాలని బైబిల్ చెబుతుంటే నువ్వు సంఘాల్లో స్టెప్పులేస్తున్నావా? 31 వచ్చిందని ఆనందపడుతున్నావా? పిల్లలతో పాటలు, నృత్యాలు, కేకులు, భోజనాలు, ఆనందాలు. అబ్బా, మీ ఇంట్లో ఎవడైనా పోతే చేసుకుంటావా? 31 చెప్పు. మీ ఇంట్లో ఎవడైనా 31 రోజునే చచ్చాడు అనుకో, చేస్తావా? పోనీ విశ్వాస ఇంట్లో ఎవడో పోయాడు, పండగ చేస్తారా? చేయరు. ఏమండి, ఏమీ పరిచయం లేని నిర్భయ అనే ఒక అమ్మాయి చచ్చిపోయినందుకే ఈ అందరూ నూతన సంవత్సర వేడుకలకు స్వస్తి పలికామని ప్రకటనలు ఇచ్చారండి పేపర్లలో. ఏమండి, ఇన్ని ఆత్మలు నశించిపోతుంటే నీకు భారం లేదా? నీ చుట్టుపక్కల ప్రాంతాలలోనే వాక్యం అర్థం కాకుండా ఎందరో నాశనానికి వెళ్ళిపోతుంటే నీకు బాధ లేదా? పోనీ వాక్యం మాకు బాగా తెలిసిందనుకుని 4 గోడల మధ్య కూర్చొని భజన చేస్తున్న క్రైస్తవులు దేవుని దగ్గరకు వచ్చి మరీ పాతాళానికి వెళ్ళిపోతుంటే నీకు బాధ లేదా? నీకు బాధ లేదా? లేదు. అందుకే యేసు చేసిన మహారోదన నీ బ్రతుకులో కనబడటం లేదు. క్రైస్తవుడా, క్రీస్తును ధరించుకుంటే క్రీస్తుల మహారోదన చెయ్యవయ్యా. నశించిపోతున్న ఆత్మను నీ తమ్ముడనో, నీ చెల్లెనో, నీ అక్కనో, నీ అన్ననో, మీ నాన్ననో, మీ అమ్మనో భావించవయ్యా. అప్పుడు తెలుస్తుంది నీకు బాధేంటో. నీలాగే ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడే యేసుక్రీస్తు. ఏమండి, సంఘాల్లో 31 నైటు విధవరాంటకు బట్టలు ఇచ్చామండి, భోజనాలు పెట్టామండి, లేకపోతే డబ్బులు ఇచ్చామండి అని చెప్పకండి. 6 నెలలు కట్టుకుంటే చిరిగిపోయే బట్టలు ఇవ్వటం కాదయ్యా గొప్ప. అసలు బట్టల అవసరతే లేని ఒక మహిమ లోకానికి నీ సహోదరుని పంపించడానికి మొదట ప్రయాసపడు, తర్వాత ఇవి శరీరానికి బట్టలు. ఒక పూట తింటే మరొక పూటకు అరిగిపోయే భోజనం పెట్టి గొప్పతనం అని చెప్పుకోకయ్యా, అది గొప్పతనం కాదు. ఆకలి లేని లోకానికి నీ సహోదరుణ్ణి పంపించడానికి మొదట కష్టపడు. ఎవడికో డబ్బులిచ్చి ఒకరోజు అవసరాలు తీర్చానని చెప్పకు. కష్టాలు లేని, కన్నీళ్లు లేని, బాధలు లేని ఒక మహాలోకం ఉంది అని నీకు యేసు చెప్పాడు. నీకు నమ్మకం ఉంటే, నువ్వు నిజంగా విశ్వాసివైతే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. పరలోకానికి ప్రతి ఒక్కరిని నడిపించాలని నడుం బిగించు. రాత్రనక, పగలమనక, సమయమనక, అసమయమనక ఈ మహాజ్ఞానాన్ని చేతబట్టి కష్టపడు. లోకానికి వెళ్ళు, లోకంలో ప్రకటించు. సువార్త పని నిమిత్తం రోధించు. కన్నీళ్లతో ఏడ్చుచు విత్తుచు పోవువారు సంతోషగానముతో పంట కోసుకుని పనులు మోసుకుని వచ్చెదరని బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మొదటి మెట్టును మీకు బయలుపరిచాను. మొదటి మెట్టు గురించి మీ కళ్ళ ముందు పెట్టాను. యేసుక్రీస్తు ఎక్కిన మొదటి మెట్టు. నువ్వు ఉన్నావా ఈ మొదటి మెట్టు మీద? ఈ రాత్రి ఆలోచించుకో.
ఈ రాత్రి ఆలోచించుకో. నీ సంఘం ఉందా ఈ మొదటి మెట్టు మీద? ఈ రాత్రి ఆలోచించుకో. మహారోదన లేని క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాడు. మరొక వ్యక్తి నశించిపోతుంటే చూస్తూ పండగ చేసుకునేవాడు క్రైస్తవుడే కాడు. పట్టణం పాడైపోతుంటే ఆనందాలలో మునిగి తేలేవాడు క్రైస్తవుడే కాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆ వేదన, ఆ బాధ, ఆ రోదన ఉంది కాబట్టే ₹1000 ఖర్చు పెట్టి సంవత్సరం మొదటనే ఈ మాటలు మీకు చెప్పటానికి ఈ పట్టణానికి వచ్చాను. ఎంతమంది వ్యతిరేకించినా, ఎంతమంది తప్పు పట్టినా, ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది ఎన్ని మాటలన్నా సరే సత్యం చెప్పాలి. సత్యానికి ప్రజల్ని దగ్గర చేయాలి. సత్యాన్ని ప్రజలకు దగ్గర చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎవరి మీద నాకు ద్వేషం లేదండి, ఎవరి మీద నాకు కోపం లేదండి. నా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొనకుండా బైబిల్ తెలియని వాడు తప్పుడు బోధలు చేస్తుంటే, వైద్యం రాని వాడు తప్పుడు వైద్యం చేసి నకిలీ మందులిచ్చి అనవసరంగా ఆత్మను నరకానికి పంపిస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నానండి. ఇప్పటికైనా మీకు దేవుని మనసు అర్థమైతే మహారోదన చేయండి. నశించిపోతున్న ఆత్మను రక్షించటానికి కదలండి. మీ మాటలు చెప్పి, మీ ధనాన్ని ఖర్చు పెట్టి మీరు వెళతారో, మీరు చేస్తారో, మీరు ఏమిస్తారో మీరు పడండి. మీ ప్రయాసం మీరు పడండి. జ్ఞానాన్ని నేర్చుకోండి. దీపాన్ని వెలిగించుకున్నారు, కొంచెం కింద మంచం కింద పెట్టకండి. దీపస్తంభం మీద నిలబెట్టి అనేకులకు వెలుగు చూపించండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నువ్వు చేసే మహారోదనే పరలోకానికి నిన్ను చేర్చే తొలి మెట్టని గుర్తించి ఈ రోజైనా నీ బ్రతుకును మార్చుకుంటావని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.